అక్షయ్ డబ్బులు పోకుండా అవని అయితే కాపాడుతూ ఉంటుంది. అందులో ఏమున్నాయండి అంత టెన్షన్ పడుతున్నారు అని అనేసరికి, అయినా కాగితాలే ఉండాలి కదా, బ్రీఫ్ కేస్ ఏంటి అంత బరువుగా ఉందని అవని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్షయ్ అయితే ఇందులో 10 lakhs క్యాష్ ఉంది అని అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఇప్పుడు ఈయన సాయం అడిగితే ఏమనుకుంటారో అని చెప్పేసి, మీకు సాయం చేశాను కదా, థ్యాంక్స్ కూడా చెప్పరా అని అంటూ ఉంటుంది అవని. అలా అనేసరికి, నాకు థ్యాంక్స్ చెప్పాలనే ఉంది కానీ నువ్వు చేసిన తప్పులు గుర్తుకొచ్చి అవి చెప్పాలనిపించలేదు అని అనేసరికి, సరే థ్యాంక్స్ కాకపోయినా డబ్బులు కాపాడాను కదా, నాకు ఎంతో కొంత పర్సంటేజ్ ఇవ్వండి అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్షయ్ అయితే 1 lakh తీసిస్తూ ఉంటాడు. నాకు 1 lakh అవసరం లేదు, 50,000 అవసరమే అని అనేసరికి అక్షయ్ 50,000 ఇస్తూ ఉంటాడు. థ్యాంక్స్ అండి అని అంటూ ఉంటాడు. ఇందులో థ్యాంక్స్ ఎందుకు, పర్సంటేజ్ తీసుకున్నప్పుడు మినిమం కృతజ్ఞత లేదు నీకు అని చెప్పేసి అక్షయ్ అక్కడ కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. మీరు ఎలా అనుకున్నా నాకు ఈ డబ్బు ఇప్పుడు అవసరం అండి, మిమ్మల్ని ఎలా అడగాలో తెలియక ఈ విధంగా అడిగాను, మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు అని చెప్పేసి ప్రంతి ఉన్న హాస్పిటల్కి అయితే అవని ఆటోలో వెళ్తూ ఉంటుంది. ఇక అవని కోసం అయితే రాజేంద్ర ప్రసాద్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక అవని అయితే ఆటోలో దిగి ప్రంతి హాస్పిటల్ బిల్ అయితే కడుతూ ఉంటుంది. అలా హాస్పిటల్ బిల్లు కట్టేసి అలా ప్రంతి దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది అవని. ఇక భరత్ వీళ్ళందరూ అయితే బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక అక్కడ రాజేంద్ర ప్రసాద్ని చూసి అవని అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మీరేంటి మామయ్య ఇక్కడ అనేది అంటూ ఉంటుంది. నాకు ఇలా తెలిసిందమ్మా, నేను ఎంత పొరపాటు పడ్డానో, నీ విషయంలో మేము ఎంత తప్పు చేశామో తెలుసుకున్నాను అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అవనితో అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు మామయ్య, ఇప్పుడు ఏమైంది అని అవని అనేసరికి, నిజంగా నీకు పెట్టిన పేరు ఏ ముహూర్తానో పెట్టారు కానీ చాలా ఓర్పు ఉన్న అమ్మాయివమ్మ నువ్వు. నీలాంటి ఓర్పు ఇప్పటికీ ఎవరికి ఉండదేమో, భూదేవికి ఉన్నంత సహనం నీకుంది అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అవనిని పొగుడుతూ ఉంటాడు. మేము నిన్ను విషయంలో ఎంత పొరపాటు చేసినా సరే నువ్వు మాత్రం మాకు మంచి చేయాలని చూస్తున్నావు. నిన్ను ఎంత దారుణంగా మేము ఈ దుర్భాషలు ఆడామో అవన్నీ గుర్తుకొస్తుంటే చాలా సిగ్గేస్తుంది అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు. ఇందులో ఏ తప్పు నీది లేదని నువ్వు ఎంత చెప్పాలని చూసినా సరే మేము వినకుండా నిన్ను ఇచ్చేసాము. ఇప్పుడు ప్రణతి చెప్తే కానీ మాకు నిజం తెలియలేదు. నువ్వు చెప్పాలనుకున్న నిజం నిన్ను చెప్పనివ్వకుండా మేము చాలా పొరపాటు చేసి నిన్ను చాలా ఇది చేసాము అని రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు. ఇక ప్రంతి ద్వారా నిజం తెలిసి చాలా సిగ్గేస్తుంది నాకు అనేది అంటూ ఉంటాడు. ప్రంతికి ట్రీట్మెంట్ అయ్యాక ఇంటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి అవని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏంటి మామయ్య ఇలా మాట్లాడుతున్నారు అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక ప్రంతి విషయంలో మీరేం కంగారు పడకండి మామయ్య, ఇదంతా నేను చూసుకుంటాను, కానీ మీ బాబు దగ్గర 50,000 క్యాష్ తీసుకున్నాను అని అంటూ ఉంటుంది. అది వాళ్ళ చెల్లి కోసమే కదా, వాడేం అనుకోడలే, నేను వాడికి చెప్తాను అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. హ్యాపీగా ఫీల్ అవుతుంది.